ఇష్టపడుతూ ఉన్నాను. మరి ఇక్కడ ముఖ్య అతిథి యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎవరండి? అవినాష్ అర్చన. ఇక్కడైతే నా ముందు డెకరేషన్ చేశారు. ఏం పేరు? అద్వితి అనేటువంటి ఆ కుమార్తె మీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉంటూ ఉంది. కనుక దేవుడు వారి జీవితంలో చేసినటువంటి కార్యము మరి ఎంతైనా దేవుని నామమును గణపరచదగినటువంటి కార్యము. ఎందుకనంటే వారు బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా క్రిస్మస్కి వచ్చినప్పుడు ఇద్దరు కనపడ్డారు. వారు మకాల్లో లేదా వారికి ఉన్నటువంటి అంటే కొద్దిపాటి ప్రెజర్ చెల్లి సాక్ష్యం చెప్పినప్పుడు తెలియజేసింది. చాలామంది ఒత్తిడి తీసుకొచ్చారు అని. నిజమే, చాలా సందర్భాల్లో మనకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే ఎదుటి వారి యొక్క హావభావాలతో వారి ఇష్టాలతో మనకి పని లేదు. చాలామంది చేసే పొరపాటు ఇదే. దేవుడు ఇచ్చే వరకు ఖచ్చితంగా ఎదురు చూడాలి. అలా ఎదురు చూడకుండా చాలామంది ఏం చేస్తారంటే వచ్చిన వారిని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు నెట్టేస్తారు. దేవుని సేవకులుగా వారి ఇరువురిని మేము చూసినప్పుడు దేవుని సన్నిధిలో వారికి ఇచ్చినటువంటి బహుమానమును బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాను. అవినాష్ తన కుమార్తెని అసలు తెచ్చడం లేదు. వచ్చిన దగ్గర నుంచి నేను మన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తన కుమార్తె నిద్రపోతూ ఉంటే తన దృష్టి అంతా తన కూతురి మీదే ఉంది. పడుకుని దిక్కాలేగలేదు అంటే ఒక తండ్రికి తన కుమార్తె మీద, ఎందుకంటే తన కుమార్తెలకి తండ్రి కనుక నాకు తెలుసు, కుమార్తెల మీద తండ్రికి చాలా ప్రేమ ఉంటుందట. అలాగని మగపిల్లల మీద ఉండదా అని అంటే ఉంటుంది. కానీ కుమార్తెలను ప్రేమించినంతగా కుమారులని తండ్రులు ప్రేమించలేదు. ఎందుకంటే నా స్వరూప్యమే కదా, అంటే నా అలాగే కదా ఉన్నాడు అనుకుంటాడు. అది కుమార్తె అనేటప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ. అయితే కుమార్తెకి నేనేం చెప్పినా తనకు అర్థం కాదు కాబట్టి మరి వాళ్ళిరువురికే ఈరోజు నేను కొన్ని విషయాలు అవి హెచ్చరిక వాక్కులు కావచ్చు లేదా వారు స్వీకరించడానికి వారి భవిష్యత్తు కాలాలలో తన కుమార్తెని ఎలా పెంచాలి లేదా తన కుటుంబానికి దేవుడు వారిని ఎలాంటి సూచనలుగా ఉంచాడు వారికి మాత్రమే కాదు కూడి వచ్చిన మనందరికీ కూడా నేర్చుకోవలసినటువంటి సత్యాలు. బైబిల్ గ్రంథములో చాలా కుటుంబాలు ఉన్నాయి. కానీ ఈరోజు నేను మీకు పరిచయం చేసేటువంటి ఒక కుటుంబము, ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబము. ఈ కుటుంబం గురించి తగ్గించొద్దు, మామూలు గురించి సాగుతుంది. ఈ కుటుంబము కొద్దిపాటి దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరమైన కుటుంబము. నాకు తెలిసి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు సహోదరులు మురళి గారు మాట్లాడుతున్నప్పుడు వారి కుటుంబ పరిచర్య గురించి లేదా వారి తండ్రుల పరిచర్య గురించి దేవుని సన్నిధిలో వారికి ఎలాంటి ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నారు. అయ్యా ఇదిగో నా తండ్రులు ఈ మందిరములో చేసినటువంటి పరిచర్య, వారి శ్రమ, వారి కష్టము, ఈరోజు వారు శ్రమ మా ఆశీర్వాదములకు కారకులుగా మేమున్నాం. అయితే మా యొక్క తల్లిదండ్రుల యొక్క శ్రమ, వారి ప్రయాస ఈరోజు నా బిడ్డలను దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచారు. ఇది ప్రతి కుటుంబము నేర్చుకోవలసినటువంటి సత్యము. హల్లెలూయా. ఇక్కడ మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనము నుండి మనం చదివితే అక్కడ ఒక కుటుంబం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నేను దావీదు ఇంటి తాళపు చెవిని అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడను మూయచాలడు. ఎవడను ఇక్కడ ఎవరు దావీదు కుటుంబస్తుల యొక్క తాళపు చెవులని ఇస్తారు? ఎవరు అతను? అసలు ఎవరైనా అతను అంటాడు కదా. దావీదు యొక్క కుటుంబపు అధికారం యొక్క తాళపు చెవులని ఎవరో ఒక వ్యక్తికి ఇస్తానంటున్నాడు కదా. ఎవరైనా ఖచ్చితంగా పేరంటూ ఉంటుంది కదా. ఎవరు ఈయన అని అంటే దావీదు వంశం అనేది ఆ పితరుల కాలం అనేది. ఇక మనకి కింద చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే 23వ వచనములో దిట్టమైన చోట మేకు కొట్టినట్టుగా నేను అతనిని ఎవరన్నట మురళి గారి యొక్క తల్లిదండ్రులు పరిచర్య, వారి బిడ్డలను ఈరోజు అవినాష్ ఎక్కడుంటూ ఉన్నాడు, వారి బిడ్డలు ఎలాంటి విద్యాభ్యాసాన్ని చేస్తూ ఉన్నారు, దేవుని పట్ల వారు పెరిగేటువంటి విధానం ఏంటి, దేవుని పట్ల సహోదరి సాక్ష్యం ఇస్తూ మేము మనుషుల మీద ఆధారపడలేదయ్యా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాం.
ఎందుకు దేవుని మీద ఆధారపడవలసినటువంటి భక్తి, ఆ సహవాసము, తన పనిచేసే స్థలాలను సువార్త ప్రకటించేటువంటి ఆ తృష్ణ ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు అంటే ఏ బేచము నుండి నేర్చుకున్నాడు ఆయన? ఏ మందిర పరిచర్యలు నేర్చుకున్నాడు? తాను పెరిగినటువంటి విధానం ఎక్కడిది? ఇప్పుడు తన దేవుని సన్నిధిలో పెరగడానికి ఇప్పుడు నేను మీకు పరిచయం చేసేటువంటి ఈ వ్యక్తి పేరు మనం చదివినట్లయితే 21వ వచనములు అనుకుంటాను, చూడండి. అదే అధ్యాయంలో 20వ వచనం చదవండమ్మా. ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమారుడును ఎలీకీము. ఎవరు ఎలీకీము అని అంటే హిల్కీయాకు కుమారుడు. మరలా చెప్తూ ఉన్నా, ఎవరు ఈయన అంటే ఎలీకీము అంటే ఎవరంటే హిల్కీయాకు కుమారుడు. హిల్కీయా పనేంటి? హిజ్కియా అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు కాలంలో హిల్కీయా గృహ నిర్వాహకుడిగా ఉండేవాడు. గృహ నిర్వాహకుడు అంటే ఇప్పుడు నా ఇంటికి యజమానుడు ఎవరండి? ఏమంటే మాకేం తెలుసు, పాస్టమ్మ గారు గానేమో అనుకుంటున్నారేమో. నా ఇంటికి యజమానుడిని నేనే. ఇప్పుడు నా ఇంటి యొక్క నిర్వహణ బాధ్యతలను ఎవరు చూసుకుంటారు? నేనే చూసుకోవాలి. నేను సరైనటువంటి క్రమములో నా కుటుంబాన్ని నడిపించకపోతే నా కుటుంబము ఎవరికి నచ్చినట్లుగా వారు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ కుటుంబము అనగా దావీదు యొక్క పితరుల కుటుంబం యొక్క బాధ్యత ఎవరి చేతుల్లో పెడతానంటున్నాడు? ఎలీకీము అనేటువంటి ఒక యవ్వన కుమారుడి చేతుల్లో దేవుడు పెడతాడు. ఎందుకు పెడుతూ ఉన్నాడు దేవుడు? ఎందుకు అతను అంతగా నమ్మాడు? దావీదు వంశావళి పితరులు అంటే ఎక్కడి నుంచి మనం లెక్కేసుకొచ్చానంటే సొలొమోను, దావీదు, హిజ్కియా, యెషయా, ఇలా ఈ వంశావళంతా కూడా చదువుతున్నప్పుడు అంటే దాదాపుగా అబ్రహాము కాలము నుండి హిజ్కియా కాలము వరకు పరిపాలనా కాలంలో అంటే యోధా వంశావళిలో ఉన్నవాడు ఒక్కడు కూడా తన కుటుంబ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేదు. మరలా చెబుతూ ఉన్నా, అబ్రహాము కాలం నుండి హిజ్కియా కాలం వరకు వారి కుటుంబ బాధ్యతలను సరిగ్గా ఎవరు కూడా నిర్వహించలేదు. కాబట్టి ఇప్పుడు ఆ పితరుల యొక్క కుటుంబ బాధ్యతలు ఎవరి చేతుల్లో పెడతానన్నాడు దేవుడు? ఎలీకీము. ఏంటి అతని పట్ల దేవునికి అంత నమ్మకము? అతనిలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటి అని ఆలోచన చేస్తే, తన తండ్రి ఏమో హిజ్కియా కాలంలో గృహ నిర్వాహకత్వపు పనివాడిగా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎలీకీమేమో యబ్నా అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర ఒక దాసుడిగా చేరాడట, చిన్న పనివాడిగా. మీకు అర్థమవుతుందండి? ఇతను యబ్నా అనేటువంటి వ్యక్తి ఆయన కూడా గృహ నిర్వాహకుడే. ఆయన దగ్గర చిన్న చిన్న పనులు చేసేవాడుగా, అంటే మంచినీళ్ళు అందించేవాడుగా, అయ్యా కొద్దిగా అది ఇక్కడ పెట్టు, ఇది అక్కడ పెట్టు అంటే ఒక చిన్న పనివాడిగా జాయిన్ అయ్యాడట. ఎవరు? ఎలీకీము అనేటువంటి యవనస్తుడు. ఈ ఎలీకీము అనేటువంటి యవనస్తుడు యబ్నా దగ్గర పనివాడుగా జాయిన్ అయితే ఆ ఎలీకీము తర్వాత హిజ్కియా అతను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎలీకీము ఏం చేస్తూ ఉన్నాడు? అసలు ఇతనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? యవనస్తులు అయినప్పటికీ అనేక రకాల పెడదారులు పెడుతూ ఉంటారు, కానీ ఇతనేంటి అని అబ్జర్వ్ చేసిన తర్వాత హిజ్కియా రాజు అతను చూసిన తర్వాత ఈ చిన్న పనివాడిని తీసుకుని వెళ్ళి గృహ నిర్వాహకత్వ అంటే హక్కు తన తండ్రితో సమానుడిగా గృహ నిర్వాహకపు అధికారము తనకు అప్పగించాడట. ఇప్పుడు దాసుడిగా ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళాడు? గృహాన్ని పరిపాలించేటువంటి అధికారంలోకి వెళ్ళాడు. ఆ గృహంలో చాలా మంది పనివారు ఉన్నారు. వారందరి బాధ్యతలు అనగా సూపర్వైజర్ అన్నమాట, ఒక మాటలో చెప్పాలంటే. ఇప్పుడు ఈ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు. నిర్వహిస్తుండగా రాజు యొక్క దృష్టి ఎవరి మీద పడింది? ఆ ఎలీకీము మీద పడిందట. అరే, యవనస్తుడు చాలా డిఫరెంట్ గా ఉన్నాడే, తన నడవడికి చాలా ప్రత్యేకంగా ఉంది. భక్తులో కానీ, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ ఏ విషయంలో పడిపోవడం లేదే. మిగిలిన వారందరూ చాలా వ్యత్యాసంగా ఉన్నారు, కానీ తన మాత్రము దేవుని వాక్యానికి అనుగుణంగా జీవిస్తూ ఉన్నాడు అని ఇప్పుడు రాజు అయినటువంటి హిజ్కియా తనని గమనిస్తూ దాసుడు కాస్త గృహ నిర్వాహకత్వంలోకి వచ్చాడు. ఈ అధికారం గృహ నిర్వాహంలో నుంచి ఆ దేశానికి, యోధా దేశానికి ప్రధానమంత్రిగా మారిపోయాడట. హల్లెలూయా. ఏమయ్యాడండి? ఒక దాసుడు ఎలా మారిపోయాడు? చివరికి ప్రధానమంత్రి. బైబిల్లో మనకు తెలిసినటువంటి ఇద్దరు ప్రధానులు ఉన్నారు. ఎవరా ప్రధానులు చెప్పండి? యోసేపు, దానియేలు. వీరిద్దరి గురించి మనకి చాలా సుపరిచితంగా మాట్లాడుకుంటాం. కానీ ఎలీకీము అనేటప్పటికీ ఈయనప్పుడు ప్రధానమంత్రి అయ్యాడయ్యా? అధికారాన్ని బట్టి ప్రధానమంత్రి అయ్యాడా? ధనాన్ని బట్టి ప్రధానమంత్రి అయ్యాడా? దేనిని బట్టి ప్రధానమంత్రి అయ్యాడు అని అంటే తన యొక్క వ్యక్తిగతపు ఆధ్యాత్మిక జీవితమును బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఈ గొప్పతనాన్ని దేవుడు చూశాడు కనుకనే
ఆ భక్తి జీవితాన్ని దేవుడు చూశాడు కనుక ఇప్పుడు దేవుడు వచ్చి అంటాడు, ఇదిగో ఇతనిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గుణగణాలు, ఆత్మీయానుసారమైనటువంటి భక్తి జీవితము చాలా వ్యత్యాసంగా ఉందని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులుగా అవినాష్ కానీ అర్చన కానీ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్క అడుగు కుటుంబము ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళాలన్నా, కుటుంబం యొక్క స్థితిగతులు కిందకి దిగిపోవాలన్నా ఒక్క నిర్ణయం చాలు. వాళ్ళు మాత్రమే కదా, ఇక్కడ ఉన్న ప్రతి భార్య భర్తలో ఒకే ఒక అడుగు. ఏంటి, మీకు ఒక ఉదాహరణ తెలియజేస్తా. గుంటూరు ప్రాంతంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో పెద్దవాడు చిన్నవాడు చక్కగా చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు వారిద్దరిని చక్కగా చదివిస్తూ ఉంటే పెద్దవాడు ఇంటి బాధ్యతలను బట్టి సరిగ్గా విద్యాభ్యాసం చేయలేక తనకు నచ్చినటువంటి పనులు చేసుకుంటూ కొద్దిపాటి బలహీనతలకు బానిసైపోయి అలవాటు పడిపోయి కొన్ని అలవాట్లకు బానిసైపోయి ఏం చేశాడంటే, సరైనటువంటి వాక్య అనుభవం భక్తి జీవితాన్ని నేర్చుకోలేక తన జీవితాన్ని పాటు చేసుకున్నాడు. తన గర్భాన ఒక 5 పిల్లలు పుట్టారు. ఆ 5 ఇంకొక 8 పుట్టారు. ఆ 8 అలా వంశవళి ఒకరి తర్వాత ఒకరు దాదాపుగా 200 మంది కుటుంబ సభ్యులుగా మారిపోయారు. ఆ కుటుంబంలో ఒక్కడు కూడా చదువుకున్న వాడు లేడు, ఒక్కడు కూడా వాక్య అనుభవం కలిగిన వారు లేరు. కారణం ఏంటో తెలుసా? మొట్టమొదటి వ్యక్తి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తను ఎన్నుకున్నటువంటి మార్గం సరైనది కాదు. ఆ చిన్నవాడు చక్కగా చదువుకున్నాడు. ప్రార్థన జీవితంలో అనగా మీకు తెలుసు, గుంటూరు ప్రాంతంలో యేసన్న గారి యొక్క మందిరము, ఆ మందిరానికి వెళ్ళడం, వాక్యములో పెరగడం, ప్రార్థన సహవాసంలో పెరగడం, తన గర్భాన్ని ఒక 2 బిడ్డలు, ఆ బిడ్డలు వంశావళి పెరుగుతూ ఉండగా వారి వంశంలో నుంచి ప్రపంచాన్ని శాసించేటువంటి ఉన్నతమైనటువంటి దైవజనులు 4 దైవజనులు వచ్చారట. ఈరోజు గొప్ప ఉద్యోగస్తులుగా ఆ కుటుంబంలో ఉన్నారు. కారణం ఏంటో తెలుస్తుంది? ఒక్క అడుగు. వారు తీసుకున్న నిర్ణయం, ఇద్దరు అన్నదమ్ములు ఒకే తండ్రి పిల్లలే, కానీ వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఒకడు చెడ్డ మార్గాన్ని ఎన్నుకున్నాడు, ఒకడు మంచి మార్గాన్ని ఎన్నుకున్నాడు. భార్య భర్తలుగా వారు తీసుకునేటువంటి ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయము, కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం బిడ్డలు పెంచే విధానము చాలా కఠినమైనటువంటి పరిస్థితులు, చాలా ఇబ్బంది. పిల్లలు పొందే వరకు ఒక కష్టం అయితే పిల్లలు పెంచడం అనేది చాలా కష్టం. ఎంత కష్టం అంటే నిజంగా భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి జంతువులు అంటే చూడండి, సింహాన్ని, ఆ తర్వాత ఆ ఎలుగుబంటులని, చిరతపులులని, భయంకరమైనటువంటి విషసర్పాలను సైతము ఏం చేస్తారో తెలుసా? సర్కస్లో పెట్టి ఆడిస్తాం. వాటిని కూడా మానవుడు ఏం చేస్తాడు? లొంగ తీసుకుంటాడు. వాటిని ఏదో ఒక విధంగా వాటిని లొంగ తీసుకొని మానవుడికి అనుకూలంగా క్రూరమైనటువంటి జంతువులను పెంచుతాడు. కానీ లొంగ లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన గర్భాన్ని పుట్టినటువంటి పిల్లలే. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, మనం వారిని లొంగ తీయడమేమో కానీ మనల్ని ఖచ్చితంగా కొన్ని దినాలకు వారు లొంగ తీస్తారు. ఒక భయంకరమైనటువంటి వార్త నేను మనం చదివాను. ఒక కుమార్తె ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంట. ఏంటి స్టేట్మెంట్ అంటే, ప్రపంచంలో నీకంటే చెడ్డ తండ్రి లేడు అని తన తండ్రికి ఒక మెసేజ్ పెట్టిందంట. పాపం తండ్రి చాలా ఏడ్చి తన భార్య దగ్గరికి వెళ్ళి దుఃఖ స్వరంతో మాట్లాడుతూ ఉంటే తన భార్య అడిగిందంటే, ఏమైందండి? ఏమి లేదు. పర్లేదు చెప్పండి, ఏమైంది? నీ జీవితంలో సగ భాగము కదా నేను, నాకు కాబట్టి ఎవరు చెప్పుకుంటారు అని అంటే, ఏమి లేదు అని ఆ మొబైల్ తీసి తన ముందు పెట్టాడట. ఆ తల్లి ఆ మెసేజ్ చదివిన తర్వాత, ఏదో చిన్నపిల్ల కదంటే తెలియదులే అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది ఆమె, చిన్నపిల్ల ఏంటి ఏమని పెట్టిందో తెలుసా? ఒక తల్లికి మంచి కుమారుడిగా ఉన్నావు, ఒక భార్యకి మంచి భర్తగా ఉన్నావు, ఆ తర్వాత ఒక సంఘానికి మంచి విశ్వాసిగా ఉన్నావు, కానీ ఒక కుమార్తెకి మంచి తండ్రిగా ఉండలేకపోయావు అని మెసేజ్ పెట్టిందంట. అరే, నా కుమార్తెకి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ఉన్నాను కదా, చాలా చక్కగా పెంచుతూ ఉన్నాను, ఎందుకు నా కుమార్తెకి నేను చెడ్డైపోయాను అని అంటే ఆ కుమార్తె ఏమడిగిందో తెలుసా? డాడీ నీకు ఐఫోన్ కావాలని అడిగిందట. ఏ ఫోను? ఐఫోన్ కావాలి. ఆ తర్వాత నేను జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని నా ఫ్రెండ్స్తో పాటుగా చక్కగా తిరుగుతానంటే, అమ్మా సమాజం మంచిది కాదు కదా, పైగా మనము దేవుని బిడ్డలమి, మనకంటూ ఒక క్రమం ఉంది, అది మనకి తగదు కదా అని తండ్రికి అర్థించి బుద్ధి చెప్పి, ఈ వయసులో నీకు ఐఫోన్ ఏంటమ్మా, దేవుని వాక్యానుసారంగా పెరగవలసినటువంటి భయభక్తులు కలిగిన స్త్రీవి కదా, మరి కుమార్తెవి కదా, పైగా ఈరోజు మొబైల్ మన జీవితాన్ని పతనావస్థకి నడిపిస్తుంది అని తండ్రి చెబితే తండ్రికి ఏం మెసేజ్ పెట్టింది తెలుసా? నీలాంటి చెడ్డ తండ్రి ప్రపంచంలో ఏ కూతురికి ఉండకూడదు. అంటే పిల్లలను పెంచడము సవాలుతో కూడినటువంటి పని, చాలా కష్టమే, చాలా ఇబ్బంది.
కానీ బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప దైవజనులుగా పేరుగాంచిన వారు. మీకు తెలుసు బైబిల్ గ్రంథంలో సమూయేలు ఎంత గొప్ప ప్రవక్త. దాను మొదలుకున్న బెయేర్షెబా వరకు ఆయన పేరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనుడుగా, ప్రవక్తగా, రాజుగా, యాజకుడిగా, ఏక చక్రాధిపతిగా సమూయేలు ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతిని గడించాడండి. కానీ తన కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు, తన పిల్లల్ని క్రమంలో పెంచుకోలేకపోయాడు. చాలా కష్టం. మీకు తెలుసు కదా, దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఒంటి చేతి మీద నడిపించాడు. తన కుటుంబానికి అనగా 17 యుద్ధాలు చేస్తే అన్ని యుద్ధాలలో విజయవీరుడిగా నిలిచినటువంటి రాజు ఎవరు? దావీదు. ఏక చక్రాధిపతిగా, తనతో మాట్లాడడానికి గడగడలాడేవారట. దేవునికి అతి ప్రియమైన వాడు, మంచి భక్తుడు, దేవుని హృదయానుసారుడిగా పెరిగాడు. తన కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు, పిల్లలని క్రమముగా పెంచుకోలేకపోయాడు. ఈరోజు ఇక్కడ ఉన్న చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటున్నారేమో, అవునయ్యా నిజమే, ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం, అన్ని విషయాలు మేము ముందుంటున్నాం, కానీ మా పిల్లల్ని ఎలా పెంచాలో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదయ్యా, ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటే ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఒక దాసుడిని గృహ నిర్వాహకత్వంలో నుంచి ప్రధానమంత్రి స్థానంలోనికి వెళ్ళడానికి గల కారణము తనలో ఉండేటువంటి ఆధ్యాత్మిక భక్తి జీవితము. ఆధ్యాత్మిక భక్తి జీవితము. తండ్రిగా ఈరోజు అవినాష్ కావచ్చు, తల్లిగా అర్చన కావచ్చు, వారి భక్తి జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, మీకు ఒక ఎగ్జాంపుల్ తెలియజేస్తాను. బైబిల్ గ్రంథంలో ఫిలిప్ అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఒక వ్యక్తి, దైవజనుడు కూడా కాదు, ఒక సంఘములో ఒక పరిచారకుడు. ఆయన అపోస్తలుడి కార్యంలో ఉండదు, అతని గురించి 6వ అధ్యాయంలో మీరు తర్వాత చదవండి. ఆయన ఒక పరిచారకుడు. ఆయనలో కొన్ని లక్షణాలను చూసి తన పిల్లలు, 9 పిల్లలు కన్యకలుగా దేవుని పరిచర్యలో నిలబడ్డారట. హల్లెలూయా. ఏం చేశారు తండ్రిలో నుంచి? ఏం చూసారయ్యా అంటే, తన తండ్రి దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా బలపడ్డాడు, ఆత్మీయానుసారంగా నిలబడ్డాడు, దేవుని మాట జబదాటలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఒకానొక సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ అనగా యోధా జనాంగం అందరినీ చంపివేయాలని సౌలు కంకణం కట్టుకొని కత్తి పట్టుకొని యోధా జనాంగం మీదకి వస్తే యూదులందరూ ప్రపంచ నలుమూలలకు పారిపోయారు, అందరూ పారిపోయారు. కానీ బైబిల్ ఏం తెలియజేస్తుందో తెలుసా? ఫిలిప్పు మాత్రము ఆ శ్రమకి, ఆ మరణానికి, ఆ భయంకరమైనటువంటి ఉగ్రతకు భయపడకుండా అక్కడే నిలబడ్డాడట. అక్కడే ఉండి దేవుని స్వార్థను ప్రకటించటంలో నడుం కట్టుకుని నిలబడ్డాడట. అంటే శ్రమలో సహితము దేవుణ్ణి విడిచిపెట్టకుండా నిలబడ్డాడు. కనుకని తన 9 కుమార్తెలు ఎవరిని చూశారు? ఫిలిప్ని చూశారట. తండ్రిని చూడగానే అనిపించింది, ఒకవేళ వద్దులే అమ్మా, అక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కదా, వద్దులే అని ఆధ్యాత్మిక స్థితిగతులు బట్టి పదండి మనం కూడా తట్టపుట్ట సర్దుకొని పదం ప్రపంచంలో ఏదో మూలపోయి బతుకుదాం అని 9 కుమార్తెలు తీసుకొని వెళ్ళిపోయి ఉంటే, ఫిలిప్పు దేవుడు తనను వాడుకునేవాడు కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా శ్రమలో ధైర్యంగా నిలబడ్డాడు. ఎవరైనా? ఫిలిప్పు నిలబడ్డాడు. కనుక తన 9 కుమార్తెలు, నేను అనుకుంటాను కొన్నింట్లో ఒక కుమార్తె మాట వింటే కుమార్తె మాట విందో, కానీ ఈ 9 ఎలా ఉన్నారనంటే దేవుని అభిషేకం పొందుకొని 9 ప్రవక్తలుగా ఉన్నారని బైబిల్ తెలియజేస్తుంది. కారణం ఎవరు తెలుసా? తన తండ్రి. ఈ విషయం గురించి మేము డిస్కషన్ చేస్తున్నాం పాస్టర్ గారు నేను. అంటే ప్రతి ఇంటిలో తండ్రి ఒక్కడైనా భక్తి చేసేది, మరి తల్లులు ఏం చేయాలి? మంచి తల్లులు లేరా అంటే బైబిల్ గ్రంథంలో మంచి తల్లులు కూడా ఉన్నారు. కానీ దేవుడు మరి ముఖ్యంగా తండ్రులకి చాలా జాగ్రత్తగా చెబుతున్నాడు. ఎందుకంటే నా కుమార్తెండి అంటాం కాబట్టి మనకే హెచ్చరిక వాక్కులు. కాబట్టి ఫిలిప్పు తన ప్రవర్తనను కాచుకున్నాడు, భక్తి జీవితాన్ని కాచుకున్నాడు, శ్రమలో దేవుని కొరకు నిలబడ్డాడు. కనుక అది తన కుమార్తెను చూసిన తర్వాత, అంటే ప్రాణాపాయ స్థితిలో కూడా నా తండ్రి దేవుణ్ణి వదిలిపెట్టలేదు కాబట్టి మేమెందుకు వదిలిపెట్టాలి? అలా అవినాష్ నిలబడాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, అయ్యా ఇప్పటి వరకు బాగా నిలబడ్డాం కదా, ఇక మీదట కూడా నిలబడాలి. ప్రతి ప్రశ్న ఒక వెల్లు వలె, ఒక బాణం వలె తన గుండెలకు గురిపెట్టినటువంటి మాటలు తన దగ్గరికి వస్తాయి. డాడీ నువ్వు మంచోడు కాదు డాడీ, నాకు ఇది కొనమంటే కొనలేదు డాడీ అని అంటే, అవును నేను మంచోడు కాదమ్మా. కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారంటే, అవును నిన్ను కని నేను తప్పు చేశాను. ఇలాంటి మాట పిల్లల చెవిలో పడినప్పుడు మా డాడీ నా గురించి పెద్దగా ఆలోచించడం లేదు అని డిస్కరేజ్ అనేది మన జీవితంలోకి వచ్చేస్తుంది. కనుక దేవుని సన్నిధిలో ఫిలిప్ ఎప్పుడు కూడా తన కుమార్తెల విషయంలో అలా అనలేదు. దేవుని సన్నిధిలో అన్నాడు, అమ్మ తన ప్రవర్తన ద్వారా ఆధ్యాత్మికంగా నిలబడ్డాడు, భక్తి జీవితంలో నిలబడ్డాడు. అతనికి కుమార్తెలకి ఎలాంటి భక్తి జీవితం నేర్పించాలో తను ఏది కూడా మీరు ఇలా చేయండి అని చెప్పలేదు, తను చేసుకుంటూ వెళ్ళిపడితే. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి తల్లిదండ్రులు పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా నడిపించబడాలి.
కొంతమంది నడిపించబడతారు, తండ్రి ద్వారా నడిపించబడేవారు కొందరు ఉంటారు, తల్లి ద్వారా నడిపించబడేవారు కొందరు ఉంటారు, అన్నదమ్ముల ద్వారా నడిపించబడేవారు కొందరు ఉంటారు. ఇంకా కొన్ని విషయాలు నేను చెబుతూ ఉన్నాను. నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళా, పేరు చెప్పను కానీ, అయ్యగారండి పిల్లల గురించి ప్రార్థన చేయండి అన్నారు. తప్పకుండానమ్మ చేద్దాం. ఏం చదువుతున్నారు అంటే, ఏమో పిల్లలు ఏం చదువుతున్నారు ఎవరో తెలుసా? వాళ్ళ నాన్నగారు. ఉండండి, అడిగి ఫోన్ చేసి అడుగుతాను, నాకు కూడా తెలియదు ఏం చదువుతున్నారు అంటే. ఈ తల్లిదండ్రులు పిల్లలు ఏం చదువుతున్నారు కూడా వీళ్ళకి తెలియదు. పిల్లల మీద సరైనటువంటి శ్రద్ధ నిలబడం లేదు, అవగాహన లేనటువంటి కుటుంబాలు. ఈరోజు తండ్రి ప్రార్థన అవసరంతో కోరాడు, కానీ ఎవరిని అడుగుతున్నాడు, ఏం చదువుతున్నాడు? భార్యను అడిగితే భార్య ఏమో ఉండండి నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అంటే. పిల్లల పట్ల వారికి ఉండేటువంటి శ్రద్ధ లాంటిదో. ఈరోజు ప్రతి తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, ఏం చదువుతూ ఉన్నారు, ప్రతిదీ గమనించేవారుగా ఉండాలా. పిల్లల మీకు ఒక విషయాన్ని తెలియజేస్తా. బైబిల్ గ్రంథంలో ఇత్రో అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆ పేరు ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది ఆ పేరు? బైబిల్ గ్రంథంలో ఆయన పేరు రాయడానికి ముఖ్య కారకులు ఎవరు? మోసే. ఇంకా ఇంకా మోసే రాశాడు అంటే అది పచ్చ గ్రంథాలని మోసే రాశాడు కాబట్టి మోసే అంటున్నారు. అంటే ఇత్రో అనే పేరు బైబిల్ గ్రంథములో లిఖించబడడానికి మూల కారకులు ఎవరు? మూల కారకులు. సరే, మీకు ఒక సందర్భాన్ని తెలియజేస్తాను, దానిని బట్టి మీరే చెప్పాలి. కుమార్తెలు వచ్చారు ఇంటికి. అమ్మ ఏమి ఇంత త్వరగా వచ్చారు, వెంటనే వస్తారేంటి అని ఎవరు అడిగారు? ఎవరిని అడిగారు? అదేంటమ్మా ఇంత త్వరగా వస్తారేంటి అని అంటే, రోజు ఆలస్యంగా వస్తున్నారనే కదా అర్థం. ఈరోజు త్వరగా వచ్చారు ఏంటి అని అంటే అర్థం ఏంటి? రోజు లేటుగా వస్తున్నారు కదా, ఈ రోజు ఎందుకు తొందరగా వచ్చారు అని అంటే, ఆ కుమార్తె అంటది, నాన్న ఇదిగో ఐగుప్తీయుడు ఒకడు వచ్చి ఆ పశువుల కాపురాల దగ్గర నుంచి మమ్మల్ని విడిపించి మా పశువులకు ఏం పోశాడు? నీళ్లు తోడు పోశాడు. అవునా? మీకు అర్థమవుతుందా? మరలా చెప్తూ ఉన్నాను. అదేంటమ్మా ఎంత త్వరగా వచ్చారు అని అంటే, ఐగుప్తీయుడు ఒకడు వచ్చి మాకు సహాయం చేశాడు అని అంటే తండ్రి అంటాడు, అవునా? మరి అతను తీసుకొస్తే భోజనం పెట్టేవాళ్ళం కదా. అతను తీసుకొస్తే అదేంటమ్మా రోజు కాలేజీ నుంచి లేటుకు వస్తున్నాం, అదేంటమ్మా ఉద్యోగం నుంచి లేటుకు వస్తున్నాం. వర్షం వచ్చేసింది, రోడ్డు అంతా కొట్టుకెళ్ళిపోయింది, బస్సు దొరకలేదు, లేదా ఆటో దొరకలేదు, లేదంటే నాకు గొడుగు లేదు. ఇప్పుడు ఇలా కారణాలు చెప్తాను. మీకు విషయం చెప్తాను. 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? 15 సంవత్సరాల పాప దగ్గర బోల్తా పడిపోతారు. మా పిచ్చి తల్లి నేనేం చెప్పినా నమ్మేస్తుంది, నా పిచ్చి తల్లి నేనేం చెప్పినా నమ్మేస్తాడు. ఎందుకో తెలుసా? అవునండి వాళ్ళు అక్కడ పెద్ద వర్షం వచ్చేసింది నేను ఉన్న దగ్గర అనగానే, పోన్లమ్మ నువ్వు తడలేదు కదా. అమ్మ మమ్మీ నేను తడవలేదు, కానీ ఒకవేళ నా బట్టలంతా బురదైపోతే మళ్ళీ నువ్వు కష్టపడతాలని నేను అందుకే లేట్గా వచ్చాను. మ్యాట్నీసు చూసుకొని వచ్చి, అందుకే నాకు వేరే పార్టీ ఉంటే అక్కడికి వెళ్ళానని చెప్పదు. ఏం చెప్తా తెలుసా? వర్షంలో తడిసిపోతే బట్టలు పాడైపోతాయని, పైగా బస్సులన్నీ ఫుల్గా వెళ్తున్నాయి, బట్టలు నలిగిపోతే మళ్ళీ నువ్వు విస్తృతి చేయవలసి వస్తుంది, రేపు ఇవే బట్టలు వేసుకెళ్ళాలి కాబట్టి నేను కొంచెం నిన్ను దృష్టిలో పెట్టుకుని నేను నిదానంగా వచ్చాను మమ్మీ, అందుకే 4 గంటలు లేట్ అయింది అని పిచ్చితలు ఏమనుకుంటా తెలుసా? ఉన్న జీవన నా కూతురని అంత ప్రేమిస్తుంది, ఏమంటే రేపు అర్జెంట్గా దానికి స్కూటీ కొనిచ్చానంట. ఏం కొనిచ్చేలా? ఇప్పుడు 45 సంవత్సరాల తల్లిని ఎవరు బాధ కొట్టిస్తున్నారు? 15 సంవత్సరాల పాప. అంటే ఇక్కడ ఇద్దరు అలా లేడు, తన కూతుర్లు అనుమానించడం లేదు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, ప్రతిరోజు గమనిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఏమో తొందరగా వచ్చారు అంటే అర్థం ఏంటో తెలుసా? కూతుర్లు ఏ టైంకి వస్తూ ఉన్నారు, ఏ టైంకి వెళుతూ ఉన్నారు, ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఇతను ఏం చేస్తూ ఉన్నాడు? గమనిస్తూ ఉన్నాడు కనుకని ఏమన్నాడు తెలుసా? అమ్మ ఇదేంటి ఈరోజు తొందరగా వచ్చారంటే, ఐగుప్తీయుడు సహాయం చేశాడు. సరే అతను తీసుకొస్తే భోజనం పెడతాం కదా. ఒకవేళ నిజంగా అక్కడ సహాయం జరగలేదు, ఇప్పుడు కూతుర్లు తెల్ల మొగ్గ వేసుకుని కూర్చోరా? చెప్పండి. ఐగుప్తుడు ఉన్నాడు కనుక ఇప్పుడు ఐగుప్తుడిని తీసుకొని వస్తే, ఆ ఐగుప్తుడు ఎవరు? మోసే తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. అంటే తన కుమార్తెల మీద ఒక చెడ్డ మరక పట్టడం కూడా ఇతరుకి ఇష్టం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి గృహ నిర్వాహకత్వం అనేది సరిగ్గా ఉండాలి. ఆ తర్వాత ఏ స్థితిలో ఉన్నామో అలాగే ఉండిపోకూడదు. ఇక్కడ ఎలీకేమో దాసుడిగా తన జీవితాన్ని మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? రాజ్యానికి, యోధా రాజ్యానికి ప్రధానమంత్రిగా మారిపోయాడు. దేన్ని తెలుసా? తన భక్తి జీవితాన్ని బట్టి తన క్యారెక్టర్ను కాపాడుకోవడం వలన.
అంత మాత్రమే కాదు, తండ్రిగా మన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా మీరు చేసేటువంటి అనగా తండ్రులు చేసేటువంటి ప్రవర్తన, భక్తి జీవితాన్ని బట్టి మన ముందున్నటువంటి పిల్లలు ఆ భక్తి జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంది. తండ్రి చెడ్డోడు అనుకోండి, తల్లి చెడ్డదనుకోండి. నేను చెప్పాను ఇది గుంటూరు ప్రాంతంలో తల్లిదండ్రులు సరిగ్గా లేకపోవడం వల్ల ఒక కుటుంబం పతనావస్థలోకి వెళ్ళిపోయింది. మంచిగా పెరిగిన కుటుంబాన్ని బట్టి కుటుంబం ఆశీర్వాదకరమైన స్థితిలోకి వెళ్ళేది. ఇక్కడ ఫిలిప్పును బట్టి తన కుమార్తెలు ఆశీర్వాదకరమైన కుమార్తెలుగా గొప్ప ప్రవక్తనీయులుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, పిల్లలు కలిగిన ప్రతి తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తూ ఉన్నారో, ఎప్పుడు వస్తూ ఉన్నారో, ఎక్కడికి వెళ్తున్నారో అనుమానించడం కాదు, ఇది ప్రేమను గుండెలో దాచుకొని వారిని అబ్జర్వేషన్ అంటే మళ్ళీ వేరే మీనింగ్ వస్తుంది. ఏం చేయాలి తెలుసా? వారిని దృష్టి ఉంచాలి. దేవుడు మన మీద ఎలాగైతే దృష్టి ఉంచుతూ ఉన్నాడో వారిని మనం చూస్తూ అమ్మా ఒకవేళ నిజంగా దారి తప్పితే వారికి ఏం చెప్పాలో తెలుసా? ప్రేమపూర్వకంగా దేవుని సన్నిధిలో అది కరెక్ట్ కాదు, మన దేవుని బిడ్డలం కదా, ఆయన నేర్పించేవారిగా ఉండాలి. పిల్లలు చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరికొన్ని విషయాలు నేను మీకు తెలియజేసి ముందుకు వెళ్తాను. చూడండి, వాక్య భాగం ఒకసారి చదువుకుందాం. ఒక వాక్య భాగం ముందు చదువుకుందాం. ఈలాగున క్రీస్తు సేవకులమని గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును ఎలా ఉండాలట? తల్లిదండ్రులైన వారు నమ్మకస్తులుగా ఉండాలట. నమ్మకస్తులుగా లేకపోతే వచ్చేటువంటి అనార్థాలు ఎలా ఉంటాయో తెలుసండి. ఫిలిప్పు నమ్మకస్తుడిగా ఉన్నాడు. తనను చూసిన కుమార్తెలు కూడా దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగానే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్న తల్లిదండ్రులుగా మనమేం చేయాలి? దేవుని సన్నిధిలో భక్తిలో, ప్రవర్తనలో, సహవాసములో, వాక్యములో, ప్రతి విషయంలో దేవునికి ఎలా ఉండాలి? అపనమ్మకస్తులుగా పెరగాల? ఎలా ఉండి? నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తుడు ఏ విధమైన అపాయం వచ్చినా తప్పిపోడు దేవుని సన్నిధి నుంచి. ప్రాణాపాయ స్థితిలో కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉంటాడంటే, నా ప్రాణం పోయినా పర్వాలేదయ్యా. మీకు ఒక మాట చెప్తారు. 7 వ్యక్తులని అపోస్తలులు అంటే పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్నారు. ఏదో చిన్న గొడవ వచ్చింది. ఎక్కడ? భోజనాలు వడ్డించే దగ్గర గొడవ వచ్చింది. వచ్చన్నారు, పేతురు దగ్గరకు వచ్చన్నారు, బాబు భోజనాల దగ్గర గొడవ వచ్చింది కాబట్టి మరి మాకేంటి పరిస్థితి, మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారంటే మా పని వాక్యం ప్రకటించడమే కానీ భోజనాలు వడ్డించడం కాదు. కాబట్టి నమ్మకస్తులైన వారు, నీతిమంతులు, భక్తి కలిగిన వారు, ఆత్మతో నింపబడిన వారు ఒక 7 సెలెక్ట్ చేశారు. అందులో మొదటి వ్యక్తి పేరు ఏం పేరు? అపోస్తలుల కార్యములు జాగ్రత్తగా చదవండి. 6వ అధ్యాయం. నమ్మకస్తులు అయిన వారు మొట్టమొదటి వ్యక్తి స్తెఫను, రెండో వ్యక్తి పేరు ఫిలిప్పు. ఇప్పుడు మొదటి వ్యక్తిని సౌలు బ్రతుకున్నప్పుడు రాళ్లతో కొట్టి చంపేశారు. అమ్మా, నా మాటలు అర్థమవుతున్నాయా? మొదటి వ్యక్తి ఎవరు? స్తెఫను. దేవుని పరిచర్య గురించి నిలబడగానే రాళ్ళతో కొట్టి చంపేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? ఫిలిప్పు. ఆ స్తెఫను చచ్చిపోయిన చెల్లా చెదిరి యూదులందరూ పారిపోయారు. ఇప్పుడు ఫిలిప్ ఏం చేయాలా? 4 కూతుర్ని సంఖ్య పెట్టుకొని మెల్లుగా తట్టాపుటో సర్దుకొని పారిపోవాలా? కానీ పారిపోలేదట. అక్కడ నిలబడ్డాడు. నిలబడి దేవుని పక్షంగా దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో సువార్తికుడు అని పిలువబడిన ఒకే ఒక వ్యక్తి ఫిలిప్పు. ఎవరండి? ఫిలిప్పు. నేను ఇందాక చెప్పాను, కొంతమంది కుటుంబ సభ్యులతో నడిపించబడతారు, అన్నదమ్ములతోనో, అక్క చెల్లెలతోనో, తల్లిదండ్రులతోనో, బంధువులతోనో. కానీ ఫిలిప్పు మాత్రమే దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు. హల్లెలూయా. తల్లిదండ్రులుగా మీరు నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, దేవుని ఆత్మ కొరకు ఎదురు చూడాలా. చూడండి, ఒక నపుంసకుడు ధనాగారానికి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి రథం మీద వెళ్ళిపోతున్నాడు. యెరూషలేము మందిరానికి వెళ్ళాడు, గాజాకు వెళ్ళిపోతున్నాడు. ఆ రథం మీద కూర్చొని గాజాకు వెళ్ళిపోయే దారిలో బైబిల్ చదువుతూ ఉంటే, యెషయా గ్రంథంలో చదువుతూ ఉంటే తనకి దేవుడు హృదయాన్ని కదిలిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణం గురించి, పునరుత్థానం గురించి తన మనస్సులో ఒక వేదన కలుగుతూ ఉంది. ఆయన వదకు దేవుడిని గొర్రెవలే ఆయన సంహరించబడ్డాడు, ఆయన బొచ్చు కత్తిరించవాని వలె, అంటే ఆ గొర్రెవలె మౌనంగా ఉన్నాడు అని అంటే అర్థం కావడం లేదు. ఇప్పుడు ఫిలిప్పు సమరయలో ఉన్నాడు. సమరయ నుండి యెరూషలేముకి 65 నుంచి 70 కిలోమీటర్ల దూరము. అతను యెరూషలేము నుండి గాజాకి 60 నుంచి 65 కిలోమీటర్ల దూరం. దాదాపుగా ఇప్పుడు సమరయ నుంచి గాజాకి డైరెక్ట్గా లెక్కేసుకుంటే 120 కిలోమీటర్ల దూరము. రథం మీద వెళ్ళేవాడు స్పీడ్గా వెళ్తాడా? కాలినడకని వెళ్ళేవాడు స్పీడ్గా వెళ్తాడా? రథం మీద వెళ్ళేవాడు స్పీడ్గా పోతాడు. ఈయన ఆల్రెడీ ఎక్కడున్నాడు? 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు.
అంటే ఇప్పుడు దేవుడి పిలుపుతో మాట్లాడుతున్నాడు, ఆత్మ తన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు పిలుపు దేవుని ఆత్మతో నింపబడిన వాడే వెళ్ళి మధ్యదారులోకి వెళ్ళి రథం ఎక్కి కూర్చున్నాడట. 120 కిలోమీటర్లు ఎలా నడిచి వెళ్ళగలిగాడు? ఆయన దేవుని నడిపింపును కోరుకున్నాడు కనుక. కష్టమే, కుటుంబాన్ని నడిపించడం కష్టమే, పిల్లల భవిష్యత్తుని స్థిరపరచడం కష్టమే, సమాజానికి పిల్లలని ఉపయోగకరమైనటువంటి దీవెనకరమైనటువంటి కుమార్తెగా కుమారులుగా ప్రపంచానికి పరిచయం కష్టమే. అయ్యా మేమైతే ఇలా పెరిగామయ్యా, మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇలా పెంచారు, మరి రాబోయే తరాలను మా పిల్లల్ని ఎలా పెంచాలి మాకు చేత కాదే. ధనముతో పెంచడము, ఏమంటే ధనం ఉంటే చాలు పెంచేస్తాం అనుకుంటాం, బలం ఉంటేనో ఆస్తి ఉంటేనో ఉద్యోగం ఉంటేనో పిల్లలకు పెంచడం అంత కష్టం, అంత సులువు కాదు, చాలా కష్టం. చాలా మంది అనుకుంటారు ఏమండి మంచి స్కూల్లో జాయిన్ చేసామండి, ఫీజు ఎంత తెలుసా? ఎల్కేజీ 2 లక్షల రూపాయలు. ఆడు చదవాలి కదా, ఎంత కట్టాం? 2 లక్షల రూపాయలు. వీడి దగ్గర సరుకులేంది, నువ్వు మంచి అంటే లక్షలు ఇచ్చి చదివిస్తే ప్రయోజనం ఏముంది? అంటే ఈరోజు నీ కుటుంబం యొక్క నడిపింపు ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడాలా. కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తుంటామంటే పరిస్థితులను బట్టి ఎవరొకరి మీద డిపెండ్ అయిపోతూ ఉంటాం. కానీ పిలుపు దేవుని ఆత్మ మీద ఆధారపడ్డాడు కనుక 120 కిలోమీటర్లు పెద్దగా అనిపించలేదు, కష్టమైన దేవుని ఆత్మ అంత. మరి పాత నిబంధన కాలంలో కూడా ఇంకొక ఆయన ఉన్నాడు, అహాబు వచ్చి అన్నాడు, మాట్లాడుతున్నాడు, ఇదేంటయ్యా అంటే, లేదయ్యా నువ్వు వెరుసలేము వెళ్ళి చూడు అనగానే ఏలియా అహాబుతో ఇక్కడ మాట్లాడాడు. ఇక్కడ మాట్లాడిన తర్వాత అహాబు తనతో మాట్లాడి రథం ఎక్కి వెళ్ళిపోయాడట. ఆయనకి యెరూషలేము ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఇలా ద్వారం దగ్గర నిలబడేట కర్రట్టుకొని. ఎవరు? ఏలియా. అంటే నేను రథం మీద వచ్చాను, నువ్వు అక్కడ ఉన్నావు కదా, నేను మాట్లాడేటప్పుడు ఎలా వచ్చేసావు అంటే, దేవుని ఆత్మకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మన జీవితానికి కష్టమే, మన పిల్లలకి ఎంత చెప్పినా వినరు. అమ్మ అలా కాదమ్మా అంటే మన మాట ఇలా విని ఇలా వదిలేస్తారు. అదే దేవుని ఆత్మ వారు హృదయాలు తాకితే ఎంత కఠినమైన వాడైనా, ఎంత మొండివాడైనా, ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడైనా దేవుని హస్తగతములో ఉన్నవాడు తన జీవితాన్ని ప్రపంచానికి ఉన్నతమైనటువంటి వ్యక్తికి దేవుడు పరిచయం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారండి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే తల్లిదండ్రులుగా మొట్టమొదటిగా మనము దేవునికి లోబడే వారిగా ఉండాలి. ఇలాగా అప్పుడు నీ ఉద్యోగం చిన్నదే, కానీ రానున్న దినాలలో దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవుని సన్నిధిలో మనకి కష్టాలు ఉన్నాయి, కానీ పిల్లల ముందు ఎన్నడూ కూడా చూపించకూడదు. తల్లిదండ్రులుగా చాలా సందర్భాలలో ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన సమస్యలు, మనకున్నటువంటి ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు, అది పెద్దల గురించి కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి ఎవరి గురించి అయినా కావచ్చు, ఆర్థిక లావాదేవీల గురించి కావచ్చు, దేని గురించి అయినా పిల్లల ముందు ఎలాంటి పరిస్థితుల్లోని మాట్లాడకూడదు. భక్తి గురించి మాట్లాడండి, వాక్యం గురించి మాట్లాడండి, దేవుని ఆత్మ అభిషేకం గురించి మాట్లాడండి, పిల్లలని వాక్య క్రమంలో పెంచే విధానం గురించి మాట్లాడండి. కానీ కుటుంబ సమస్యల గురించి ఎన్నడూ పిల్లల ముందు మాట్లాడకూడదు. అప్పుడు పిల్లలు మిమ్మల్ని చూస్తూ పెరుగుతారు కనుక, పిలుపు కుమార్తెలు ఎలాగైతే శ్రమలో తండ్రి దేవుని పక్షంగా నిలబడ్డాడో అలాంటి తల్లిదండ్రులుగా మీరు ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మన నడిపింపు వ్యక్తుల వల్ల కాదు, అధికారుల వల్ల కాదు, తల్లిదండ్రుల వల్ల కాదు, పరిశుద్ధాత్మ దేవుని వల్ల ఆధారపడినప్పుడు, అయ్యా ఇదిగో నా కుమార్తెని, ఆశీర్వాదకరమైన కుమార్తెనిచ్చావు, ఆశీర్వాదకరమైన కుమారుని ఇచ్చావు, అయితే నా జ్ఞానం సరిపోదేమో, మా తెలివితేటలు సరిపోదేమో, మాకున్నటువంటి స్టేటస్ సరిపోదేమో, అయ్యా నీవు సర్వలోకానికి చక్రవర్తి కదా, మేబీ నేను ఇచ్చే ధనము కొద్ది రోజుల నుండి తరిగిపోతాయా, నేను ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కొన్ని రోజుల నుండి తరిగిపోతాయా, నేను చేసే సహాయము కొద్ది రోజుల నుండి అది ఆగిపోవచ్చేమో, కానీ మీరిచ్చే ఆశీర్వాదాలు అవి ధారాళంగా ఉంటాయి కనుక నా కుమార్తెని మీ చేతులకు అప్పగించుకుంటున్నామని ఎప్పుడైతే మంచి నిర్ణయం కలిగి 2 బిడ్డలు ఉంటారో, అప్పుడు ఖచ్చితంగా దాసుడి స్థాయి నుంచి ప్రధానమంత్రికి తీసుకెళ్ళినటువంటి దేవుడు ఆ కుమార్తెని మరి లండన్ దేశంలో ఆశీర్వాదకరమైన కుమార్తెగా వాడుకోబోతున్నాడు. అక్కడ మాత్రమే కాదు, ఇండియాలో కూడా మన మందిరంలో రానున్న దినాలలో అంటే నేను అనుకుంటాను, కుటుంబ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు వ్యక్తుల జీవితాన్ని కూడా మార్చేవాడుగా ఉన్నాడు. పిల్లరా, ఈరోజు మనం తీసుకోవాల్సినటువంటి ఒక చక్కటి నిర్ణయం, బిడ్డలను దేవుని కొరకు పెంచుతాం, దేవుని పరిచయం కొరకు పెంచుదాం. తల్లిదండ్రులుగా మనకి కష్టమే, కానీ దేవునికి అప్పగించుకుందాం. కొద్ది మాటలు దేవుడు తన అనుకులు దీవించి ఆశీర్వదించను గాక.